హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో టైం వచ్చేసి 1:50 అవుతుంది నైట్. మేము గాన్గాపూర్ వచ్చినాం. యాజ్ యూజువల్ మీకు ఈ వీడియోలో ఈ టెంపుల్ మొత్తం హిస్టరీ చెప్తా. చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. అయితే మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి మధ్యలో రేజింతల్కి వెళ్ళినాం. ప్రీవియస్ వ్లాగ్ అదే ఉంటుంది, చూడకపోతే చూడండి. యాక్చువల్గా అక్కడే ఆ వ్లాగ్ స్టార్ట్ చేసిన, బట్ టెంపుల్కి వెళ్ళేసరికి వ్లాగ్ పెద్దగా అయిపోతుంది అని చెప్పి పెట్టలేదు. అండ్ మేము వచ్చింది కర్ణాటకలో గాన్గాపూర్ అనమాట. సో రాగానే రెడీ అయిపోయినాం. ఇప్పుడు నైట్ 1:55 అవుతుంది. బికాస్ 2:20కి ఇక్కడ సంగమం దగ్గర పారాయణ చేసుకునే ప్లేస్ ఉంటుంది. అయితే ఇక్కడ నమ్మకం ఏంటంటే 2:20 నిమిషాలకి దత్తాత్రేయుడు వచ్చి అక్కడ పూజ చేసుకొని వెళ్తాడని చెప్పేసి. సో ఆ టైంకి మేము అక్కడ పారాయణ చేయడం కోసం రెడీ అయిపోయినాం. 2 అవుతుంది. ఇక్కడ నుంచి 3.4 కిలోమీటర్స్ ఉంది. సో ఇది వచ్చేసి నా పారాయణ వజ్ర కవచం అనమాట. ఇక్కడ మా ఆయన కూడా రెడీ అయిపోయినాడు, ఇంట్రడక్షన్ చెప్తున్నా కదా. సో అక్కడ మేము 2:20కి పారాయణ చేసుకొని నెక్స్ట్ 3 o'clock ఏంటంటే కాకడ హారతి అని జరుగుతుంది. అండ్ దత్తాత్రేయుడు నిజరూప దర్శనం కూడా ఉంటుంది అన్నమాట. స్వామివారు ఆ కాలంలో వదిలేసి వెళ్ళిన పాదాలను టచ్ చేపించి దర్శనం చేయిస్తారని మాకు తెలుసు. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మేము ఆ టైంకి అక్కడ ఉందామని వెళ్తున్నాం. సో 2:20కి ఇక్కడ పారాయణ చేసుకొని తర్వాత టెంపుల్కి 3 o'clock వెళ్తాం హారతికి. అండ్ టెంపుల్లో చాలా విషయాలు ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్ హిస్టరీ కూడా చాలా గొప్పగా ఉంటుంది అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి, నేను టెంపుల్ అంతా చూపిస్తా. అండ్ మేము ఎక్కడెక్కడికి వెళ్ళినా ఏమేమి జరిగింది, ఇక్కడ జరిగిన అద్భుతాల గురించి కూడా నేను చెప్తా. ఒకసారి నమ్మి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది అవుతుందంట. సో మీరు కూడా వీడియో ఎండ్ వరకు చూడండి, నేను మొత్తం కంప్లీట్గా చూపిస్తాం. లిటరల్లీ ఎగ్జాక్ట్లీ 2 o'clock అవుతుంది. మేము అక్కడ 2:20కి ఉండాలి కాబట్టి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఎవ్వరు లేరు, కంప్లీట్ చీకటి. నేనైతే ఈ స్పేస్ని మొత్తం ఎంజాయ్ చేస్తున్నా. సో వీఆర్ స్టార్టింగ్ అనమాట. కార్స్ మేము ఇప్పుడు సంగమం దగ్గరికి వెళ్తున్నాం అన్నట్టు. అయితే ఇక్కడ స్పెసిఫిక్గా గాన్గాపూర్లో ఏంది అంటే దత్తాత్రేయుడు నిజంగా ఉంటాడు అండ్ ఇక్కడే కొలువై ఉన్నాడు అని చెప్పి గుప్తంగా ఒక టాక్ బయట. సో ఆల్మోస్ట్ చాలామందికి కూడా ఇక్కడికి వచ్చి ఏదైనా కోరుకుంటే ఆరెల్స్ మనం ఏదైనా చేస్తామని మొక్కుకుంటే ఖచ్చితంగా అవుతుంది అన్నట్టు. అయితే మేము ఇప్పుడు సంగమం దగ్గరికి వెళ్తున్నాం. సంగమం అంటే లైక్ ఆ భీమా అమరాజ నది అన్నమాట. అయితే అప్పటి కాలంలో దత్తాత్రేయుడు ఇక్కడున్న నది వాటర్లో స్నానం చేసి ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక మేడి చెట్టు ఉంటుంది. సో ఇది పారాయణం చేసుకునే ప్లేస్ అన్నమాట. ఇక్కడ ధ్యానం చేసుకొని అదంతా చేసుకొని అక్కడ టెంపుల్కి వెళ్ళేవాడు అనమాట. టెంపుల్ మఠం అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పారాయణ చేసుకునడం 7 days చేయాలి. గురుచరిత్ర పారాయణం ఉంటుంది కదా, సో 7 days కొన్ని అధ్యాయాలు ఉంటాయి. సో అక్కడ చదువుకుంటారు. ఇక్కడ ఇందాక మీకు చూపించిన పడుకొని ఉన్న వాళ్ళందరూ అక్కడ చదివే వాళ్ళు అనమాట. 7 days కంప్లీట్గా అక్కడే ఉండి ఇక్కడే భిక్ష తినేసి అట్లా చేసుకుంటారు. మేము 2:20కి వెళ్ళినాం, కాకపోతే అక్కడ ఓపెన్ లేదు. సో మేము కూడా ఒక యూట్యూబ్ వీడియో చూసి వెళ్ళినాం, అదంతా అబద్ధం, అక్కడ ఏం లేదు. బట్ ఇంకా 3 o'clockకి అయితే ఇక్కడ నిజరూప దర్శనం ఉంటుందని చెప్పేసి మళ్ళీ బ్యాక్ టు టెంపుల్ వచ్చేసినాం అన్నమాట ఎర్లీ మార్నింగ్. సో ఆ ఎర్లీ మార్నింగ్ ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రండి. బికాజ్ మేము 3 గంటలకు వెళ్ళినాము, అసలు ఎవ్వరు లేకుండే. ఇది జస్ట్ మా ముందు వెళ్తున్న కార్ మాత్రమే ఉండే అండ్ జనాలు లేరు. జస్ట్ 5 minutesలో దర్శనం అయిపోయింది. అండ్ అప్పుడే అభిషేకం హారతి అదంతా చేస్తారు కాబట్టి చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా వెళ్తురు కూడా రాలేదు, 3 o'clock అవుతుంది. మేమే ఫస్ట్ వెళ్ళినాం అనుకుంటా అండ్ ఆ కార్ వాళ్ళు అంతే. సో లోపల పంతులు వాళ్ళు ఉండే. ఈ టెంపుల్కి ఏంటంటే మనకి ఏదైనా బ్లాక్ మ్యాజిక్ లేదంటే దయ్యం పట్టడము అట్లాంటివి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి జస్ట్ అక్కడ దేవుడికి మొక్కుకొని నిలబడితే వాళ్ళ లోపల ఉన్నది వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇంతకన్నా ఇక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి పెద్ద నిదర్శనం ఏం అవసరం లేదనిపించింది. నా ఫేస్లో ఎగ్జైట్మెంట్ హ్యాపీనెస్ కనిపిస్తుంది కదా, నేనైతే చాలా హ్యాపీ ఉండే. బికాస్ నా ఫేవరెట్ టెంపుల్ ఫేవరెట్ గాడ్ ఏదైనా ఉందంటే దత్తాత్రేయుడు, నేను చాలా ఎక్కువ నమ్ముతా కాబట్టి. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళిపోతున్నాము దర్శనం కోసము. సో మేము వెళ్ళిన తర్వాత చాలామంది వచ్చినుండే, అంటే మేము బయటే ఒక 1/2 hour వెయిట్ చేసినాం. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే 3 o'clockకి రండి. నార్మల్గా ఒక్కో దేవుడికి ఒక్కొక్క ఫేమస్ టెంపుల్ ఉంటుంది కదా, లైక్ వెంకటేశ్వరుడికి తిరుపతి, షిరిడి, ఏమో సాయిబాబా దేవుడికి, అట్లా దత్తాత్రేయుడికి గాన్గాపూర్ అనమాట. ఎందుకంటే పాతకాలంలో ఆయన ఎక్కువ
30 సంవత్సరాల పాటు ఇదే విలేజ్లో ఉండే. సో ఇప్పుడు గాన్గాపూర్ అంటున్నారు కానీ పాతకాలంలో అయితే గంధర్వపురం అనేవాళ్ళు. సో గురుచరిత్ర చదివిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. అండ్ ఇక్కడ పోస్టర్ మీద ఏంటంటే మనకి గురుచరిత్రలో 53 అధ్యాయాలు ఉంటాయి. ఒక్కో అధ్యాయంలో ఒక్కో స్టోరీ ఉంటుంది అనమాట. వాటన్నిటిని గురించి చెప్పేదాన్ని అక్కడ పోస్టర్లు వేయించారు. సో ఇక్కడ అందరు భక్తులు వచ్చేసారు అనమాట గేట్ ఓపెన్ చేసే లోపు. నాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అప్పుడు జస్ట్ 3 అవుతుంది. ఆ టైంలో లోపల హారతి అభిషేకం జరుగుతుంది అనమాట. అప్పుడు మేము వెయిట్ చేస్తున్నాము. నేనైతే గేట్ ముందే కూర్చొని ఉండే. అండ్ చాలామంది భక్తులు నేను చాలా వీడియోస్ చూసినాను. అండ్ మా మమ్మీ వాళ్ళు అందరు వస్తారు ఇక్కడికి. సో ఏంటంటే పిల్లలు లేని వారు పిల్లల కోసమైనా, ఏదన్నా బ్లాక్ మ్యాజిక్ అవి ఉన్నా, లేదు మనం కెరీర్లో గ్రో అవ్వాలి అన్నా, ఆరెల్స్ బిజినెస్ సక్సెస్ అవ్వాలి అన్నా, ఏ కోరిక ఉన్నా సరే ఇక్కడికి వచ్చి ఇక్కడ మేడి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు చేసుకొని దేవుణ్ణి 100% గట్టిగా నమ్ముకొని ఉంటే ఆ కోరిక ఖచ్చితంగా అవుతుందంట. సో మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. దాని తర్వాత నేను పారాయణ చేసుకున్నాను అనమాట. వజ్రకవచ్ చదివేసిన. హోటల్కి వచ్చి మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళినాం. ఎందుకంటే ఇందాక 3 o'clock వెళ్ళినప్పుడు మాకు అక్కడ ఓపెన్ లేదు అని చెప్పిన కదా పారాయణ దగ్గర. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఎట్లుంది అంటే నీలానే ఉంది అని చెప్పి కామెడీ చేస్తున్నాడు. అందుకని అందరు నవ్వారు. సో నేనైతే పూరి తీసుకున్నా, ఆయన పోహా తీసుకున్నాడు అనమాట. ఇంకా మేము మంచిగా తినేసి సంగమంకి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ అయితే అసలు ఎంత పవిత్రమైన ప్లేస్ అంటే వాటర్ కూడా చాలా ఉంటాయి. బేసిక్గా నేను అన్ని వీడియోస్లో చూసి వెళ్ళినప్పుడు ఫుల్గా ఉండే. బట్ ఇప్పుడు మేము వెళ్ళింది చాలా సమ్మర్, ఫుల్ వేడి, అసలు భరించలేనంత వేడి ఉంది. మేము ఆల్రెడీ ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయినాం. బట్ ఇప్పుడు దర్శనం టైం 9 అవుతుంది. అప్పటికి చాలా ఎండలు కొడుతున్నాయి. అసలు ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండే అనమాట. ఇదంతా సంగమం దగ్గర ఉండే ప్లేసు. అండ్ ఇది అమరజ నది. సో ఈ నదిలోనే చాలా చాలా మిరాకిల్స్ జరిగినాయి అప్పటి కాలంలో. జస్ట్ బికాస్ దత్తాత్రేయుడు ఇక్కడ స్నానం చేసి ఇక్కడే ఉండేవాడు కాబట్టి స్టిల్ ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది అని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకము. అండ్ ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఏ కోరికలు కోరుకుంటే అవి తీరుతాయని చెప్పేసి ఒక గట్టి నమ్మకం ఉందన్నట్టు. సో ఇక్కడ మేము మేడి చెట్టు దగ్గరికి వెళ్ళడం కోసం అని చెప్పి అవన్నీ తీసుకుంటున్నాము, టెంకాయ, దారము అదంతా. అయితే ఇక్కడ పంతులు ఏం చెప్పిండంటే మనం బూర్ది అని కొబ్బరికాయ తీసుకొచ్చి అక్కడ సమర్పిస్తే ఇంకా మన కోరికను దేవుడికి అర్పించినట్టే అన్నట్టు. సో అందుకని ఇక్కడ తీసుకొని వెళ్తున్నాం అనమాట. అయితే ఇదంతా కూడా మనం పారాయణ చేసుకునే ప్లేస్. చాలామంది భక్తులు ఎట్లాంటి కోరిక ఉన్నా కూడా ఇక్కడ కనిపించే మేడి చెట్టుకి 21 ప్రదక్షిణాలు వేసుకొని మొక్కుకొని ఇక్కడ 7 రోజులు పారాయణ చేసుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా మన లైఫ్లో తీరిపోతుందంట. నేను కూడా అట్లనే 21 ప్రదక్షిణాలు వేసిన అనమాట. ఈ లైన్లో కూడా చాలామంది మెంటల్ ఇష్యూస్ ఉన్నోళ్ళు, ఫిజికల్ ఇష్యూస్ ఉన్నోళ్ళు ఉండే అన్నట్టు. బికాజ్ ఇక్కడ ఈ మేడి చెట్టు మీద దత్తాత్రేయుడు నివసిస్తాడు, రోజు ఇక్కడికి వస్తాడు అని చెప్పి. ఎందుకంటే గురుచరిత్రలో కూడా అదే ఉంటుంది అనమాట. నేను ఇక్కడ ఫిజికల్గా లేకపోయినా కూడా గుప్తంగా ఎవ్రీడే ఇక్కడే ఉంటా అని చెప్పి. అందుకే అంతమంది జనాలు. మేము వెళ్ళింది సండే అయినా కూడా అంత రష్ ఉండే. ఇంకా నార్మల్గా పౌర్ణమి రోజు అయితే ఫుల్ రష్ ఉంటారు అన్నట్టు. బికాస్ అది కొంచెం దేవుడికి స్పెషల్ డే అన్నమాట. అండ్ ఇక్కడ నేను హారతి వత్తులు అవన్నీ పెట్టేసి 21 ప్రదక్షిణాలు వేయడం కూడా అయిపోయింది. సో నాతో తెచ్చుకున్న వజ్రకవచ్ చదువుదామని చెప్పి నేను కూడా కూర్చున్నాను. బికాస్ డైలీ ఇంట్లో చదువుతా. సో ఇక్కడికి వచ్చినప్పుడు అట్లీస్ట్ ఈ మేడి చెట్టు కింద ఇంత పవిత్రమైన ప్లేస్లో ఒక్కసారిగా చదువుకుంటే మంచిది అని చెప్పేసి ఇక్కడ నేను కూర్చొని చదువుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే నేను దత్తాత్రేయుడిని ఎంత గట్టిగా నమ్ముతానో నా వీడియోస్ చూసిన వాళ్ళందరికైతే ఐడియా ఉంటుంది. సో అట్లనే నా లైఫ్లోకి వచ్చింది కూడా దత్తాత్రేయ రెడ్డియే. సో ఆయన నా హస్బెండ్, ఆయన కూడా అదే పేరుతో రావడం ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా అతన్ని తీసుకొని ఈ టెంపుల్కి వచ్చిన ఫస్ట్ టైం. సో అసలు నాకు అక్కడికి వెళ్ళడం చాలా ప్లెజెంట్గా అనిపించింది. వెళ్ళేటప్పుడు ఎంత డిస్టర్బెన్సెస్తో వెళ్ళినా కూడా వచ్చేటప్పుడు చాలా ప్రశాంతంగా హ్యాపీ మైండ్తో వస్తామన్నమాట. అయితే ఇక్కడ బయట ఉంది ఇంకొక చెట్టు. సో ఇక్కడ ఈ దారాలు కడుతున్నారు కదా, ఇక్కడ ఏంటంటే మనం కోరుకొని కోరిక 21 ప్రదక్షిణాలు వేసి దారం కట్టాలి. మళ్ళీ మన కోరిక నెరవేరితే వచ్చి ఇప్పేయాలన్నమాట. అండ్ ఇక్కడ దారం కట్టి మొక్కుకొని దేవుడిని నమ్ముకొని వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆ కోరిక నెరవేరిందంట. సో దిస్ ఈజ్ అవర్ టర్న్ అనమాట. ఆయనకైతే ఏం కోరికలు ఉండవు, బట్ ఎందుకు గట్టినో తెలియదు, ఏం కోరుకున్నాడో. నేనైతే ఒక గట్టి కోరిక కోరుకున్నా.
సో అది అవుతే నేను మళ్ళీ ఒకసారి వెళ్తాను కదా, అప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటా ఏం కోరుకున్నా అని చెప్పేసి. సో మీకు కూడా ఎవరికన్నా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు లైఫ్ అంతా డిస్టర్బెన్సెస్గా ఉన్నా, లేదు ఏదన్నా మెంటల్ ఇష్యూస్, ఫిజికల్ ఇష్యూస్ ఏది ఉన్నా కూడా దత్తాత్రేయ టెంపుల్కి గాన్గాపూర్లో వెళ్ళి వస్తే అంత మంచి జరుగుతుందంట. ఎందుకంటే వెళ్ళే ముందు నాకేం తెలియదు కాబట్టి నేను చాలా వీడియోస్ చూసినాను. అండ్ ఇది చాలా లో కాస్ట్ టెంపుల్, అసలు మనకు పెద్ద రిస్క్ ఏమి ఉండదు. ఈవెన్ MGBS నుంచి బస్కి వెళ్ళొచ్చు, లేదంటే ట్రైన్ కూడా ఉంది. గుల్బర్గా వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ బస్సు ఉంటుంది అనమాట. డైరెక్ట్ టెంపుల్ ముందే ఉంది బస్ స్టాప్. సో అట్లా కూడా మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ మేమైతే ప్రదక్షిణలు చేసేసి మంచిగా అవి కట్టేసి మొక్కుకున్నాము. సో తర్వాత ఇక్కడ పక్కన సంగమేశ్వర టెంపుల్ ఉంది. అయితే దత్తు వాళ్ళ ఇంటి దేవుడు, అంటే ఇప్పుడు మా ఇంటి దేవుడు సంగమేశ్వర స్వామి అనమాట. ఈ టెంపుల్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఇంకా దాన్ని కూడా దర్శనం చేసేసుకున్నాం. సో ఆ గ్యాప్లో మా అమ్మమ్మకి కాల్ చేస్తే తను ఏం చెప్పిందంటే, ఇక్కడ దగ్గరలో దీని పక్కన భస్మం గుట్ట అని ఒకటి ఉంటుందంట. అయితే అక్కడికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ రుద్రాక్షలు, లింగాలు ఉంటాయి కదా. సో గాన్గాపూర్లో ఏంటంటే చాలా టెంపుల్స్ దగ్గర ఫేక్వి అమ్ముతారు. బట్ ఇక్కడ ఉండే రుద్రాక్షలు అన్నీ ఏకముఖ రుద్రాక్షి, ఇంకా అన్ని టైప్స్ ఆఫ్ రుద్రాక్షలు చాలా ఒరిజినల్ అనమాట. అయితే ఇక్కడ ఈ టెంపుల్ నుంచి ఆ భస్మం గుట్ట అనే ప్లేస్ జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇంకా కార్ ఎందుకు అని చెప్పేసి మేము నడుస్తున్నాము. బట్ ఎండలు అయితే వాచిపోయినాయి. సో ఎవరన్నా వెళ్తే అస్సలు ఎండాకాలం వెళ్ళకండి. అండ్ చిన్న పిల్లల్ని తీసుకొని అయితే అస్సలే వెళ్ళకండి. ఎందుకంటే మేము చూసినాం ఇక్కడ చాలా మంది చిన్న పిల్లలు ఫుల్ ఇబ్బంది పడ్డారు. సో అది నా చేతిలో ఉన్నది ఏంటంటే, ఇందాక సంగమేశ్వర టెంపుల్లో ఇచ్చారు, ఇక్కడ భస్మా హిల్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ నాకు అబ్జర్వేషన్ ఏంటంటే, చాలా మంది ముసలోళ్ళు వాళ్ళు ఓన్గా బతుకుతున్నారు. లిటరల్లీ ఎట్లా అంటే, అక్కడ ఉన్న ప్లేస్ అంతా చాలా పవిత్రమైన ప్లేస్ అంట. అక్కడ నుంచి మట్టి తీసుకొని రమ్మన్నది మా అమ్మమ్మ. ఎందుకు తీసుకురమ్మన్నదో నాకు కూడా తెలియదు, తర్వాత మీకు వీడియోలో చెప్తా. సో ఆ ప్లేస్లో మట్టి తీసుకోవడం కోసం అమ్మ దగ్గర కవర్స్ కొనుక్కున్నాం. లిటరల్లీ చిన్న గుడిసెలలో ఉన్నారు వాళ్ళు, చాలా హార్డ్ వర్కింగ్ అనిపించింది. సో మేము అక్కడికి వెళ్ళి తవ్వుతున్నాము. ఈ వీడియోస్ అన్నీ కూడా మాతో వచ్చిన వాళ్ళు తీసిరనమాట. దత్తు వాళ్ళ కొలీగ్ అన్నయ్య అండ్ వాళ్ళ వైఫ్. సో థ్యాంక్ యూ సో మచ్, బికాజ్ ఎవ్రీ మూమెంట్ని వాళ్ళు మా కోసం క్యాప్చర్ చేసిరు, మాకన్నా అలర్ట్గా ఉండేసి. అండ్ నేను ఒకళ్ళ వీడియో చూసిన, లిటరల్లీ ఎట్లా అంటే వాళ్ళు ప్రాణం పోయే సిచ్యువేషన్లో ఉంటే కూడా వాళ్ళ మమ్మీని తీసుకొచ్చి ఇక్కడ గాన్గాపూర్లో ఉంచి గురుచరిత్ర పారాయణం చేస్తే ఆమెకి హెల్త్ ఇష్యూస్ అన్నీ పోయి యాక్టివ్గా అయ్యిందనమాట. అది జరిగి చాలా డేస్ కూడా కాదు, జస్ట్ 2 years బ్యాకే అయ్యింది. సో అట్లాంటి మిరాకిల్స్ ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, బిజినెస్ అయినా ఇంకా ఏదైనా జస్ట్ ఇక్కడికి వచ్చి నమ్ముకుంటే అయిపోతుంది అన్నట్టు. అట్లా నేనైతే అట్లా అని కాకపోయినా ముందు నుంచే వద్దామనే ప్లాన్ ఉండే. సో ఇంకా అది కూడా కలిసి వచ్చింది. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, మనం వెళ్ళినప్పుడు ఎవరికైనా స్వీట్ కానీ ఏదైనా థింగ్ కానీ దానం చేయాలంట. మేమైతే ఒక స్వీట్ బాక్స్ తీసుకొని హారతి అయిపోగానే దానం చేసినాం. అండ్ ఇక్కడ భిక్ష చేయడం అనేది కంపల్సరీ, బికాస్ దత్తాత్రేయుడే వచ్చి ఆ ప్రసాదాన్ని ఇస్తారు అన్నట్టుగా అక్కడ పంతులు వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ వేరే ఎవరో ఆంధ్ర వాళ్ళు ఇస్తుంటే మేము తీసుకున్నాము. పులిహోర, పెరుగు, దద్దోజనం అండ్ సాంబార్ రైస్ కూడా పెట్టిరు. ఫుడ్ చాలా బాగుండే. వెళ్ళిన వాళ్ళు ఏదో ఒక ప్రసాదం తీసుకోవాలంట ఖచ్చితంగా. అండ్ నేను లైన్లో నిలబడి తీసుకుంటే ఆయన జస్ట్ వీడియో తీసిండు అనమాట. ఎండాకాలం అయితే అస్సలు వెళ్ళకండి, బికాస్ మాకు చాలా కష్టమైంది ఆ ఎండలు బేర్ చేయడము. సో వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే జూన్లో అట్లా ప్లాన్ చేసుకోండి. సో ఇది మా గాన్గాపూర్ యాత్ర కంప్లీట్గా. మేమైతే చాలా హ్యాపీగా వెళ్ళేసి హ్యాపీగా వచ్చినాం. అండ్ వెళ్ళొచ్చిన తర్వాత చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇక్కడికి మా వీడియో అయిపోతుంది. సో మా వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ దత్తాత్రేయుడు మీకున్న కోరికలు మాకున్న కోరికలు అన్నీ తీర్చి లైఫ్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూడాలని ఆశిస్తున్నాను. అండ్ ఇక్కడ